శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన వివిధ మతాల మత పెద్దలు, శాంతి కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారి నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. గత ఏడాది మంచిర్యాల జిల్లాలో 1981 వినాయక విగ్రహాలు నెలకొల్పారని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, ఏదైనా సమాచారం ఉంటే కమిషనరేట్ లోని కంట్రోల్ రూమ్ కు, అలాగే డైల్ 100 నంబర్లకు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు భాస్కర్, చేతన, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, మల్లారెడ్డి, రాఘవేంద్రరావు, నరసింహులు, వెంకటస్వామి, ప్రతాప్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సో ఈ పండుగల్ని హ్యాపీగా చాలా భక్తిలో చేసుకోవాలని, ఎలా చేసుకుందాం దాంట్లో డిస్కషన్ చేస్తున్నాము. అందుకని మీ అందరూ చదువు చాలా సంతోషం. మా ఆఫీసర్స్ అందరూ గత సంవత్సరాల నుంచి ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాజ్ ఎ కమిషనర్ గా ఈ బాధ్యతల్ని నిర్వహించడానికి ప్రభుత్వం అవకాశం కలిగించింది. ఒకసారి 30 years బ్యాక్ చూస్తే నేను కూడా చిన్నపిల్లలప్పుడు ఈ వినాయక చవితి పొజిషన్ లో పరిగెత్తి పోతా ఉంటే పోలీసు వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు. అంటే ఒకటి కూడా గుర్తు చేసేది. అలాగే అప్పుడు అట్లా ఉంటుంది. అంటే ఈ పండుగలో ఎంత జోష్ ఉంటుంది అంటే పిల్లలకి, యూత్ కి, అది వివర్తంగా అందరూ ధ్యానం చేస్తారు, అందరూ గుర్తులాడతారు. సో మనం పోలీసు వాళ్ళు మేము అంత టెన్షన్ లో ఉంటాం. ఎందుకంటే అంత పీస్ఫుల్ గా లాస్ట్ విగ్రహం పడి లాస్ట్ మనిషి ఇంటికి సేఫ్ గా పోయి లాస్ట్ బండి కొత్త రోడ్లని ఖాళీ అయ్యేంత వరకు మాకు టెన్షన్ ఉంటుంది. రాత్రి 24/7 విగ్రహం ప్రజాకరణ ముందు రోజు నుంచి, అంటే ఇంకా ఈ రోజు నుంచి ఎవరు విగ్రహాలు తెచ్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఏ దగ్గర నుంచి విగ్రహం వస్తుంది, విగ్రహం వచ్చినప్పుడు కింద పడుతుందా, కింద పడుతుంది, అన్ని మేమే నడుస్తా ఉంటాయి మా మైండ్ లో. అందరూ అలర్ట్గా ఉంటారు. సో ఈ విధంగా అన్నగారు చెప్పారు. సో ఈ 3 ప్రాసెస్ విగ్రహం అయితే ప్రతిష్టాపన ముందు తెచ్చుకునేది ఒకటి, ప్రతిష్టాపన చేసినప్పుడు ఈ 10 రోజులు దాన్ని పూజలు, కార్యక్రమాలు చేయడం ఒకటి, తర్వాత అందరూ పెద్ద మనుషులు అంతా విజిట్ చేస్తూ ఉంటారు, విజిట్ చేస్తుంటారు, ఆఫీసర్లు విజిట్ చేస్తుంటారు, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ రోజు వాళ్ళకి బండ్లు తయారు చేయడం, బండ్లు తీసుకుపోవడము, సేఫ్ తీసుకుపోవడము. అదే కాకుండా ముస్లిమ్స్ పండుగ కూడా ఒకటే దగ్గర రావడము, మన బందోబస్తు రెండింటి బందోబస్తు చేసుకోవడము. తర్వాత ఇంకొకటి, మన దగ్గర ఆల్మోస్ట్ 40% వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ మనం దీనికి వెళ్ళే మళ్ళీ హైదరాబాద్ కి 250 మంది దగ్గర హైదరాబాద్ బందోబస్తు పంపిస్తారు. సో మన దగ్గర తక్కువ 50% అయితే మళ్ళీ దీంట్లో హైదరాబాద్ సగం పంపిస్తాము. ఉన్న పోస్ట్ తోనే మేము బందోబస్తు చేసుకోవాలి. నేను ఈరోజు చెప్తున్నానంటే బందోబస్తు ఈసారి నేను చేయాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు యూనిఫామ్ వేసుకోలేదు, మేము యూనిఫామ్ వేసుకున్నాం అంటే ఇంకేం లేదు. ఓకే, సో ఇలా మనం అందరం కలిసి చేసుకోవాలని కోరుతున్నాము.